హలో ఎవ్రీవన్. యాజ్ ఏ ఇంజనీర్గా మనం సైట్లో చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? మనకు ఒక ప్లాన్ ఇస్తారు ఎవరైనా, ఆ ప్లాన్ని మనం స్టడీ చేయాలి. ఇంజనీర్ అనే కాదు, ఒక కాంట్రాక్టర్ అయినా, బిల్డర్ అయినా, ఇండివిజువల్ పర్సన్ అయినా, ఎవరైనా కానీ ఒక బిల్డింగ్ కట్టాలన్నప్పుడు ఫస్ట్ మనం దాని ప్లానింగ్ తీసుకుంటాం. దాని ప్లానింగ్ మనమైనా ఇంజనీర్స్ అయినా చేస్తారు, లేకపోతే కన్సల్టెన్సీ ద్వారా అయినా ఎవరైనా సరే. ఒక ప్లాన్ అయితే తయారైంది, ఆ ప్లాన్ మన దగ్గరకు వచ్చింది. మనం సైట్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆ ప్లాన్ని డీటెయిల్గా స్టడీ చేయాలి. స్టడీ చేసి దాంట్లో తెలుసుకుంటేనే కదా మనం సైట్లో దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మేస్త్రీలకు కానీ వీళ్ళకి చెప్పగలం. ఫస్ట్ ప్లాన్ స్టడీ చేద్దాం, తర్వాత దాని స్ట్రక్చరల్ డిజైన్. స్ట్రక్చరల్ డిజైన్ అంటే ఏముంటుంది? దాని ఫుట్టింగ్స్, పెడెస్టాల్స్, కాలమ్స్, ప్లింత్ బీమ్స్, రూఫ్ స్లాబ్, లింటెల్స్, సన్సెట్స్ అన్నిటి గురించి డీటెయిల్డ్గా స్టడీ చేద్దాం స్ట్రక్చరల్ డిజైన్. ఒక ప్లాన్ అంటే ఫస్ట్ మనం చూడగానే ఏం చేస్తాం? ప్లాన్ చూడగానే ఫస్ట్ దాని సైజ్ ఎంత, బిల్డింగ్ సైజ్ ఎంత, అవుటర్ డైమెన్షన్స్ ఎంత ఉన్నాయి అవి చూస్తాం. దీని అవుటర్ డైమెన్షన్ చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇది ఏంటంటే తెలంగాణ స్టేట్లో అంగన్వాడీ బిల్డింగ్. ఓకే, దీని అవుటర్ డైమెన్షన్ మనం చూసుకుంటే 28 feet 3 inches. ఓకే, ఈస్ట్ వెస్ట్ సైడ్కి 28 feet 3 inches, సౌత్ నార్త్ సైడ్కి 21 feet 4.5 inches. ఓకే, దీనికి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 కాలమ్స్ ఉన్నాయి. ఈ కాలమ్ సైజు, కాలమ్ రీఎన్ఫోర్స్మెంట్, కాలమ్ స్టిరప్స్ అవన్నీ మనకు స్ట్రక్చరల్ అనాలిసిస్లో డీటెయిల్డ్గా దాని స్ట్రక్చరల్ డిజైన్ చూసినప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది జస్ట్ ఓవరాల్గా మనం ఒక ప్లాన్ చూసినప్పుడు మనకు ఇంప్రెషన్ వస్తుంది. దాని సైజ్ ఏంటి, రూమ్స్ ఏమున్నాయి, బ్రిక్ వాల్ థిక్నెస్ ఎంత, డోర్స్ ఏంటి, విండోస్ ఏంటి, వెంటిలేటర్స్ ఏంటి, ఇలాంటివన్నీ ఇవి మనకి ప్లాన్ స్టడీలో వస్తాయి. దీంట్లో ఏమున్నాయి? మనకి కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 9 కాలమ్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే, నెక్స్ట్ డోర్స్ ఎన్ని ఉన్నాయి? D1 సైజ్ డోర్స్ 2 ఉన్నాయి. D1 సైజ్ ఎంత? 3 feet 6 inches by 7 feet. నెక్స్ట్ D2 సైజ్ డోర్స్ 2 ఉన్నాయి. D2 సైజ్ ఎంత? 3 feet by 7 feet. నెక్స్ట్ D3 అంటే టాయిలెట్ డోర్స్. టాయిలెట్స్ మనకు అవుట్ సైడ్ ఇచ్చారు. అవుట్ సైడ్ 2 టాయిలెట్స్ ఉన్నాయి, 2 doors. D3 వచ్చేసి 2 feet 6 inches by 7 feet. నెక్స్ట్ విండోస్ W1 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 విండోస్ ఉన్నాయి. అండ్ సైజ్ ఎంత? 4 feet by 4 feet. నెక్స్ట్ W2 విండో 1 ఉంది. దాని సైజ్ ఎంత? 4 feet by 2.5 feet. నెక్స్ట్ వెంటిలేటర్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3 4 వెంటిలేటర్స్ ఉన్నాయి. వెంటిలేటర్ సైజ్ ఎంత? 2 feet by 1.5 feet. ఓకే, ఈ బిల్డింగ్ టోటల్ ప్లింత్ ఏరియా వచ్చేసి 603 square feet. ఓకే, దీంట్లో ఏమేమి ఉన్నాయి? పార్టీషన్స్, క్లాస్ రూమ్ ఉంది. దీని సైజ్ వచ్చేసి 14 feet by 19 feet 10 inches. ఇలా 14 feet, ఇలా వచ్చేసి 19 feet 10 inches ఇలా. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషన్ రూమ్ సైజ్ ఎంత? 12 feet by 7 feet. ఇలా 12 feet, ఇలా 7 feet. నెక్స్ట్ కిచెన్ సైజ్ ఎంత ఉంది? 7 feet by 7 feet 7.5 inches. ఓకే, ఇలా 7 feet. నెక్స్ట్ ఇలా 7 feet 7.5 inches ఇట్లా. నెక్స్ట్ స్టోర్ రూమ్ సైజ్ వచ్చేసి 4 feet by 7 feet.
ఇలా 4 feet, ఇట్లా 7 feet. ఓకే. నెక్స్ట్ బ్రిక్ వాల్ థిక్నెస్ రౌండ్ ఎక్స్టర్నల్ వాల్స్ మొత్తం 9 inches థిక్నెస్. ఇక్కడ కిచెన్కి స్టోర్ రూమ్కి మధ్యలో పార్టీషన్ వచ్చేసి 4 inches ఇవాళ ఉంది కదా, ఇది 4 inches థిక్నెస్. బయట ఒక వాష్ ఏరియా ఇచ్చారు 5 feet by 4 feet. ఓకే. నెక్స్ట్ ప్లాన్ మనం చూసేసాం. దీని తర్వాత ఏం చేయాలి ప్లాన్ చూసాక? నెక్స్ట్ మార్కౌట్ అనేది మనం ఎప్పుడు సెంటర్ లైన్కి ఇస్తాం. కాలం సెంటర్ టు సెంటర్ చూసుకొని ఇస్తాం. మనకి 28 feet 3 inches అనేది అవుటర్ అంటే కాలం అవుట్ సైడ్ నుంచి కాలం అవుట్ సైడ్. ఇది వచ్చేసి మనకి ఎంత? 28 feet 3 inches. కానీ మనం మార్కౌట్ అనేది ఎప్పుడు సెంటర్ టు సెంటర్ ఇస్తాం. అంటే కాలం సెంటర్ నుంచి ఈ కాలం సెంటర్ వరకు సెంటర్ లైన్ మీద ఉంటారు. ఓకే. నెక్స్ట్ ఇటు సెంటర్, రెండింటికి సెంటర్. సైడ్ సెంటర్ ఎంత? 21 feet 4.5 inch అవుటర్. దీంట్లో దీని సెంటర్ అంటే ఇది 9 inches కాబట్టి థిక్నెస్, ఇటు ఒక 4.5 inch తీసేస్తాం, ఇటు ఒక 4.5 inch తీసేస్తాం. టోటల్ 9 inches. ఇటు ఒక హాఫ్, ఇటు ఒక హాఫ్ పోతుంది వాళ్ళలో హాఫ్ అంటే 4.5 inch 9 inch పోతే మిగతాది సెంటర్ టు సెంటర్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ దీని మార్కౌట్ ఎలా ఇవ్వాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మార్కౌట్ ఎలా ఇద్దాం, నెక్స్ట్ దీన్ని డ్రాయింగ్ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ మొత్తం స్టడీ చేద్దాం డీటెయిల్డ్గా, వన్ ఐటమ్ బై ఐటమ్. నెక్స్ట్ వీడియోలో ఎలా స్టడీ చేయాలో చూద్దాం.